పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరం. గల్ఫ్ లో భారతీయుల్ని కాపాడేందుకు చర్యలు. పలు దేశాధినేతలతో మాట్లాడానన్న మోదీ. డ్యూటీలో చనిపోయిన విద్యుత్ ఉద్యోగులకు పరిహారం. కోటి చెప్పున చెక్కులు పంపిణీ చేసిన రేవంత్. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచామన్న సీఎం. త్వరలో హైదరాబాద్ మెట్రో విస్తరణ. కేంద్రం సానుకూలంగా ఉందన్న రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనపై రాజకీయం తగదన్న సీఎం. వారసత్వంగా ఉద్యోగుల బకాయిలొచ్చాయి. వీలైనంత త్వరగా క్లియర్ చేస్తాం. 1వ తేదీనే జీతాలిస్తున్నామన్న భట్టి. స్టీల్ ప్లాంట్ పై పాజిటివ్ గానే ముందుకు వెళ్తాము. కార్మికులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. నంబర్ 1 స్థానంలో ఉంటుందన్న కుమారస్వామి. నా కుమారుడు తప్పు చేయలేదు. 2021లో గుండె ఆపరేషన్ జరిగింది. డ్రగ్స్ ఎలా తీసుకుంటారన్న పుట్టా సుధాకర్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. రెడ్డి కులంలో ఆయన పవర్ఫుల్ నాయకుడు. తామిద్దరం అన్నదమ్ములమేనన్న మల్లారెడ్డి. రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. G+3 పర్మిషన్ తీసుకొని అదనపుగా 5 అంతస్తులు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు. ఐకానిక్ భవనాల టెండర్లపై దుష్ప్రచారం. SR రేట్ల ప్రకారమే అంచనాలు. అమరావతిని అడ్డుకోలేరన్న మంత్రి నారాయణ. కూటమితో కలిసి కాంగ్రెస్ రాజకీయం. షర్మిల ఎన్ని మాట్లాడినా జగన్ మౌనమే పాటిస్తున్నారు. తప్పుడు ప్రచారం నమ్మద్దన్న అమర్నాథ్. దేశంలో 60 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు. ఉత్పత్తి కార్యకలాపాలను మరింతగా పెంచాం. కోల్ గ్యాసిఫికేషన్ పనులు మొదలు పెట్టామన్న కిషన్ రెడ్డి. విజయనగరం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన. HPCL పైప్ లైన్ వేయడంపై వ్యతిరేకత. వెంటనే నిలిపేయాలని డిమాండ్. విధుల నుంచి సన్నిధి గొల్ల తొలగింపు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు. తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో ఘటన. గుంటూరు జిల్లా తెనాలిలో చిక్కిన దొంగలు. ఇటీవలే సోనోవిజన్ షోరూంలో చోరీ. 2 నిందితుల అరెస్ట్. కుటుంబంపై బహిష్కరణ వేటు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపణ. శ్రీకాకుళం జిల్లా కొండములగాం గ్రామంలో ఘటన. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ఆందోళన. చింతమడుగును రాంపూర్కే కేటాయించాలని డిమాండ్. కలెక్టర్ స్పందించాలని వినతి. హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత. CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆందోళన. సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్. కారును లాగేసిన సముద్రపు అలలు. గుజరాత్ పర్యాటకుల అత్యుత్సాహం. గోవా బీచ్ లో ఘటన. కుదింపు దిశగా గ్యాస్ రీఫిల్లింగ్ గడువు పెంచే యోచన. కసరత్తు చేస్తోన్న కేంద్రం. రూపాయి మారకం విలవిల. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరిన భారత కరెన్సీ. ఒక్కరోజే 41 పైసలు పడిపోయిన విలువ.